వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మనం గాంధీ హాస్పిటల్లోనే ఉన్నాము. ఈ గాంధీ హాస్పిటల్లోనే మరి స్వేచ్ఛ ఆత్మహత్య అనేది కూడా మరి మన మీడియా ఇండస్ట్రీలో అందరినీ కూడా కలిచివేస్తున్న విషయం అని చెప్పుకోవచ్చు. మరి ఉదయం నుంచి కూడా చాలా హాట్ టాపిక్గా మారింది స్వేచ్ఛ ఆత్మహత్య అనేది కూడా. ఎందుకంటే తను గతంలో కూడా టీవీ9లో, 10 టీవీలో, అలాగే ఇప్పుడు ప్రస్తుతం టీ న్యూస్లో చేస్తుంది ఒక యాంకర్గా. తను సీనియర్ జర్నలిస్టే కాకుండా ఒక మంచి రచయిత్రి కూడా. తను సీనియర్ జర్నలిస్ట్గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే తను అకాల మరణం చెందిన విషయం అనేది అందరినీ బాధకు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ విషయం మనం ఇంతకు ముందు కూడా ప్రస్తావించాము. తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం కూడా పూర్ణచంద్రరావు. తను కూడా మరి టీ న్యూస్లో ఒక యాంకర్గానే ఎంతో కాలంగా కూడా తను వర్క్ చేస్తున్నారు. తనతో రిలేషన్షిప్లో ఉంది. తన భర్తను స్వేచ్ఛ మాత్రం తన మొదటి భర్తను విడాకులు తీసుకున్న తర్వాత పూర్ణచంద్రరావుతో రిలేషన్షిప్లో ఉంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ గల కారణం కూడా వాళ్ళ ఇద్దరి పెళ్లి గురించే. మరి ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడు. ఎన్నోసార్లు ప్రస్తావించినా కూడా మాట దాటేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కాలక్షేపం చేస్తూ గడిపేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు గొడవలు జరిగాయి అనేటివి వినిపిస్తూ ఉన్నాయి. పూర్ణచంద్రరావు కూడా పెళ్ళయి పిల్లలున్నారు. మరి పూర్ణచంద్రరావు భార్య కూడా గొడవ పడి తన ఇంటికి వెళ్ళిపోయి చాలా కాలం అవుతుంది. తర్వాత కూడా మధ్యలో వాళ్ళకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఓ పక్క ఇటు చూడపోతే స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా పూర్ణచంద్రరావుని ఎన్నోసార్లు పలుమార్లు అడగడం కూడా జరిగింది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నారు, చేసుకోవట్లేదు అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. కానీ పూర్ణచంద్రరావు మాత్రం కాలక్షేపం చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు అని తెలుస్తుంది. ఆ కాలం గడిపిన తరుణంలోనే వీళ్ళిద్దరి మధ్య ఎన్నోసార్లు వాగ్వాదాలు జరగడం కూడా జరిగింది. అదే కోణంలో ఇప్పుడు కూడా జరుగుంటుంది. అందుకే ఆత్మహత్య చేసుకుంది అని ఒక విషయం అయితే, ఇంకో విషయం ఏంటంటే పూర్ణచంద్రరావు భార్య మరి ఈ విషయం తెలుసుకొని మళ్ళీ కూడా స్వేచ్ఛ దగ్గరికి వచ్చి తన మీద గొడవ చేసినట్లు, నానా రాద్ధాంతం చేసినట్టు తెలుస్తూ ఉంది. దానికి కారణమే అవమానంగా భరించి తను సూసైడ్ చేసుకుంది అని ఒక కోణంలో తెలుస్తుంది. ఇంకో కోణంలో ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు పూర్ణచంద్రరావుకి ఇటు స్వేచ్ఛకి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అక్కడ పూర్ణచంద్రరావు చేసుకుని ఉంటారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ తన మృతదేహం పైన, తన బాడీ పైన అక్కడక్కడ గాయాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు అని చెప్పేసి పోలీసులు గుర్తించారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ విషయం పైన తల్లిదండ్రులు కూడా అనుమానించి నా కూతురు సూసైడ్ చేసుకోలేదు, వీళ్ళు ఏదో చేసుంటారు అని చెప్పేసి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పూర్ణచంద్రరావు పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం పూర్ణచంద్రరావు మాత్రము మరి స్వేచ్ఛ చనిపోయిందనే విషయం తెలిసిన మరుక్షణం నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియని ఆజూకులో ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడికి గాంధీ హాస్పిటల్కి మాత్రము చాలా వరకు భారీ ఎత్తున జర్నలిస్టులందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక మీడియా వ్యక్తి కాబట్టి, ఒక మంచి రిపోర్టర్ జర్నలిస్ట్ కాబట్టి తను చనిపోవడం అనేది అందరికీ బాధాకరంగా కూడా ఉంది అని చెప్పేసి కూడా అందరూ దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా కొద్ది క్షణం క్రితమే మరి స్వేచ్ఛ తండ్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన మాత్రము కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే నా కూతురు సూసైడ్ చేసుకునే అంత పిరికిది కాదు, ఆత్మహత్యకు దారి తీసేంత పిరికిది నా కూతురు కాదు, చాలా ధైర్యవంతురాలు, తనకు బుక్కులు చదివేది ఎంత ఇష్టంగా చదువుతూ ఉంటుంది, బుక్ రీడింగ్ ఎక్కువగా ఉంటుంది, చాలా నాలెడ్జ్ ఉంది, అదేవిధంగా జర్నలిజంలో PhD కంప్లీట్ చేసింది నా కూతురు, అంత ధైర్యవంతురాలు, అలాంటిది నా కూతురు సూసైడ్ చేసుకోదు, ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదని ఆ తండ్రి మాత్రము కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇందాక కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలు కూడా మనం చూసాము. వాళ్ళ మదర్ కూడా ఉదయం నుంచి కూడా చాలా మీడియాలలో కూడా చెప్పడం జరిగింది, నా కూతురు చాలా ధైర్యవంతురాలు, ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి వల్లే నా కూతురు చనిపోయింది, లేకపోతే చనిపోయేంత పిరికిరాలు కాదు, ఎందుకంటే నా కూతురు ఎన్నోసార్లు మాకే మనోధైర్యాన్ని పెంచింది, తను ఎంతో బాగా చదివేది కూడా, ఎంతో ధైర్యంగా ఉండేది, ఎన్నో విషయాలు చెప్పేది, అలాంటిది తను ఎందుకు ఇంత పిరికిదానిలాగా ఆత్మహత్య చేసుకుంటుంది, మాకేదో అనుమానంగా ఉంది అని చెప్పేసి తన తల్లి కూడా చెప్తూ ఉంది. కానీ మరికొద్ది కాసేపట్లో కూడా ఇక్కడికి స్వేచ్ఛ తల్లి కూడా చేరుకోబోతున్నారు. అదేవిధంగా కొంతమంది బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా BRS కార్యకర్తలు కానీ ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. మరి స్వేచ్ఛ మరణం వెనుక ఏం దాగుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. తన అవయవ దానం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కానీ తను సూసైడ్ చేసుకోవడం వల్ల అవయవ దానం అనేది తన అవయవాలను స్వీకరించలేము అని చెప్పేసి తేల్చేసి కూడా వైద్య బృందం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ తన అవయవ దానం అనేది కూడా ఫలించకుండా పోయింది. అది కూడా బాధాకరంగా ఉంది అని తన తండ్రి వ్యక్తం చేయడం కూడా జరిగింది. కానీ ఏం జరిగిందనే కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం గాంధీలోనే తన పోస్ట్ మార్టం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం
పోస్ట్ మార్టం చేయబోతున్నారు. అది అయిన తర్వాత తదనంతరము వాళ్ళ పేరెంట్స్ ఉన్న నివాసం వద్దకే తన మృతదేహాన్ని తరలించబోతున్నారు అని కూడా తెలుస్తుంది. కెమెరామెన్ నరేందర్తో నిర్మలా, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.